వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మరొకసారి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో నుండి గలతీయులకు ప్రత్యేకంగా ధర్మశాస్త్రం నుండి విమోచన, విముక్తి అని చెప్పే ఈ పత్రికలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యతల గురించి అపోస్తలుడైన పౌలు సంఘాలన్నిటికీ రాస్తున్న ఈ మంచి మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటిది కీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క తాళపు చెవి. ఎందుకు అది కీ అన్నం, తాళపు చెవి అన్నం అని ఆలోచన చేస్తే 26వ వచనంలో విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నాము. విశ్వాసము లేకుండా మనం కుమారులంగా, దేవుని కుటుంబీకులంగా, దేవుని సంతానంగా పిలువబడటానికి అవకాశం లేదు. విశ్వాస వీరులందరినీ మనం పరిశీలన చేసి అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము ద్వారానే అబ్రహాము ఆ కుటుంబం అంతటికీ తండ్రిగా పిలువబడతా వచ్చాడు. మనం కూడా విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసం అనే తాళపు చెవి ద్వారా దేవుని కుమారులు అవటానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కిన్షిప్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తుతో బంధుత్వం. కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసము ఉన్నప్పటికీ ఎవరి ద్వారా దేవునికి కుమారులు అవుతాము అని చెప్పబడింది అంటే 26వ వచనంలో యేసుక్రీస్తునందు మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి, కుటుంబంగా పిలువబడటానికి అవకాశం ఉంది. ఒకవేళ క్రీస్తు లేకపోతే దేవునికి మనకి మధ్యవర్తిత్వం చేసేవాడు, మనల్ని కుటుంబంగా కలిపేవాడు ఎవరు ఉండరు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నీ తప్పిపోయాడు, అన్ని విషయాల్లో ఆయన కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ కుమారుడు అన్న ఆ సత్సంబంధాన్ని, బంధుత్వాన్ని మాత్రం ఆయన కోల్పోలేదు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మనము వారసులుగా పిలువబడాలి అని అంటే క్రీస్తు సంబంధులుగా ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నో ద ఫాదర్, మనము తండ్రిని ఎరుగుట. విశ్వాసం వలన కుమారుని ద్వారా ఎవరిని ఎరగటానికి దేవుడు మనల్ని ఆయుధపరుస్తున్నాడు అంటే తండ్రిని ఎరగటమే నిత్యజీవము అన్న సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మోషే సైతము నన్ను దీవించటం కన్నా కూడా నీ మహిమను చూపించు అన్న భాగమే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. దేవునితో మనకున్న సత్సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ని, దేవుణ్ణి ఎరగటం అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కింగ్డమ్ సిటిజన్షిప్, పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని మనం కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ మనము ఏ లోకానికి చెందిన వారం అనంటే పరలోకానికి చెందిన వారం. అంబాసిడర్, రాయబారి అని అంటాం. ఆయన పరాయి దేశంలో ఉన్న ఆయన తన సొంత దేశానికి సంబంధించిన విధి విధానాలే కలిగి ఉంటాడు. మనం కూడా పరలోకానికి చెందిన వారం అని భూమి మీద గ్రహించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.